రీసెంట్గా ఒక క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ని కోల్పోవడం వలన వీడియోస్ చేయలేకపోయాను. మెల్లిగా ఏదైనా వర్క్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నించడానికి కూడా కాస్త టైం కావాలి కదా. ఎనీవే, థండర్ బోల్ట్స్ ప్రీమియర్స్ పడిన తర్వాత ఫిల్మ్కి సంబంధించి ఎండింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్స్ గురించి డీటెయిల్స్ అనేవి రివీల్ అయ్యాయి. దీంతో ఈ టైంలోనే కొంతమంది మిస్లీడ్ చేసేలాంటి ఇంకొక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. దాని గురించి కూడా కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఫిల్మ్లోని 2 క్రెడిట్స్ ఉండబోతున్నాయి, మిడ్ అండ్ పోస్ట్ క్రెడిట్స్. అవి నార్మల్గా అంటే ఈ థండర్ బోల్ట్స్ బిగ్ ఈవెంట్గా ఎంసీయూ ఫిల్మ్ లాంటి ఫీలింగ్ అనేది అనిపించకపోవచ్చు, కానీ క్రెడిట్ సీన్స్లోనే ఒక బిగ్ కనెక్షన్ అనేది అప్కమింగ్ బిగ్ క్రాస్ ఓవర్ గురించి ఈ క్రెడిట్ సీన్స్లో ఉందన్నమాట. ఫిల్మ్లో కూడా ఎగ్జాక్ట్గా ప్లాట్ అనేది కనెక్ట్ అవుతుందా లేదో తెలియదు, కానీ క్రెడిట్స్ అయితే మాత్రం ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది పెద్ద స్పాయిలర్సా అంటే చాలా వరకు ఫిలిమ్స్కి క్రెడిట్స్కి సంబంధం లేకుండా కనెక్షన్ ఉంటుంది. ఆ క్రెడిట్స్ అనేవి కేవలం అప్కమింగ్ ఫిలిమ్స్, రాబోయే ఫిలిమ్స్కి సంబంధించి టీజర్స్ లాంటివి. సో అది పెద్ద స్పాయిలర్స్ అని నేను భావించను. ఒకవేళ స్టిల్ మీరు స్పాయిలర్ అని ఫీల్ అయ్యి చూడకూడదు అనుకుంటే ఇక్కడతోటి ఆపేసి ఫిలిం థియేటర్స్లోనే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఎక్స్ట్రా క్రెడిట్ సీన్ అనేది థియేటర్స్లో వేయకపోవచ్చు, ఎందుకంటే చాలా వరకు థియేటర్స్లో మిడ్ క్రెడిట్ వరకు ఉంటారు కానీ కంప్లీట్గా ఎండ్ క్రెడిట్ వరకు ఉండరు. ఒకవేళ క్రెడిట్స్కి ఫిలిం యొక్క ఎండింగ్కి ఏమైనా కనెక్షన్ అనేది క్లారిటీగా ఉందంటే అది ఫిలిం చూసిన తర్వాత ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తా. ప్రస్తుతానికి లీక్ అయిన క్రెడిట్స్ యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం ఎండింగ్లోని అందరూ ఊహించినట్టే థండర్ బోల్ట్స్కి అది క్లైమాక్స్లోనే డార్క్ అవెంజర్స్గా వాళ్ళ టైటిల్ చేంజ్ అవుతుందని చెప్పి ఇంతకు ముందే రిపోర్ట్స్ వచ్చాయి. అందువల్లనే ఫస్ట్ పోస్టర్ నుండి మనకి థండర్ బోల్ట్స్ అనే టైటిల్లోని ఆ సింబల్ అనేది టైటిల్ చేంజ్ అవ్వడానికి హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అఫ్ కోర్స్ కామిక్స్లోని థండర్ బోల్ట్స్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ టీమే, డార్క్ అవెంజర్స్ అన్న కూడా కంప్లీట్లీ డిఫరెంట్ టీమే. కానీ ఎంసీయూ లైవ్ యాక్షన్ అడాప్టేషన్లో మాత్రం ఈ విధంగా ఈ థండర్ బోల్ట్స్ టీమ్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కామిక్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఈ థండర్ బోల్ట్స్ టీంలోని మనకి ఫిలింలోని కనిపించట్లేదు. పోతే ఇది నిజమే అనమాట. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఫిలిం క్లైమాక్స్లోని థండర్ బోల్ట్స్ అనే టైటిల్ అనేది న్యూ అవెంజర్స్గా క్రెడిట్స్ టైంలోని చేంజ్ అవుతుందంట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్లో మనకి అవెంజర్స్ టవర్ని చూపించబోతున్నారు. వీళ్ళందరూ కూడా టీమప్ అయ్యి అక్కడే వీళ్ళ టైటిల్ అనేది, ఈ టీమ్ టైటిల్ అనేది న్యూ అవెంజర్స్గా మార్చుకుంటారంట. అంటే డార్క్ అవెంజర్స్గా రిపోర్ట్స్ వచ్చాయి, కానీ ఈ క్లైమాక్స్లోని న్యూ అవెంజర్స్గా టైటిల్ అయితే మారుతుందంట. వీళ్ళు కూడా ఆ టైటిల్ని ప్రిఫర్ చేసే విధంగా అవెంజర్స్ టవర్లో ఉంటారంట. ప్రెజెంట్ ఆన్లైన్లో మిస్లీడ్ చేస్తున్న న్యూస్ ఏంటంటే డాక్టర్ డూమ్ సెంట్రీని కిడ్నాప్ చేస్తాడు. సో ఆ తర్వాత సెంట్రీ క్యారెక్టర్ అనేది థండర్ బోల్ట్స్ నుండి డూమ్స్ డేకి కనెక్ట్ అయి ఉంటుంది. సెంట్రీతో డాక్టర్ డూమ్కి చాలా అవసరం ఉంటుందని చెప్పి రీసెంట్గా ఆన్లైన్లో క్రెడిట్ సీన్ గురించి స్ప్రెడ్ అవుతుందన్నమాట. నిజానికి సెంట్రీ క్యారెక్టర్ అనేది అవెంజర్స్ డూమ్స్ డేలోని క్రూషియల్ రోల్ని ప్లే చేయబోతున్నాడు. థండర్ బోల్ట్స్ క్లైమాక్స్కి కూడా తనే వాయిడ్ సెంట్రీ తోటి ఫైట్ చేస్తాడు. వాయిడ్ అంటే కంప్లీట్లీ డార్క్ అండ్ ఈవిల్ సెంట్రీ అనమాట. ఎల్లో అంటే సూపర్ హీరోయిక్. ఎనీవే, సెంట్రీ అంటే ఒక యాంటీ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట కామిక్స్లో. అలాగే ఈ ఫిలింలో విలన్గా కనిపించబోతున్న సెంట్రీ అయితే ఎల్లో కాస్ట్యూమ్ కాకుండా ఆ డార్క్ ఈవిల్ బ్లాక్ కలర్లో ఉన్న సెంట్రీ కంప్లీట్లీ వాయిడ్ సెంట్రీ అనమాట. సెంట్రీని థండర్ బోల్ట్స్ టీమ్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఏ విధంగా ఓడించబోతున్నారు, ఇప్పటిదాకా థండర్ బోల్ట్స్ ఫిల్మ్స్కి సంబంధించి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అన్నిట్లో కూడా కంప్లీట్లీ ప్లాట్ కానీ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. సో ఎండింగ్ ప్రకారం అయితే డాక్టర్ డూమ్ వచ్చి కిడ్నాప్ చేయడం ఇలాంటివి ఏమీ కూడా లేవు. మిడ్ క్రెడిట్స్లో అయితే మాత్రం అలెక్సీ రెడ్ గార్డియన్ ఒక గ్రోసరీ స్టోర్ దగ్గర ఒక ఉమెన్ని వీటీస్ బాక్స్ కొనమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది ఒక కామెడీ టైప్లో పెట్టిన క్రెడిట్ సీన్ అనమాట. ఎస్, ఇది మిడ్ క్రెడిట్ సీనే. అంటే చాలా వరకు బ్యాడ్ ఎడిటింగ్ అనే డౌట్ కూడా చాలా మంది కనిపిస్తుంది. ఇలా అన్నెసరీగా ఫన్నీ కోసం పెట్టుకున్న నార్మల్ క్రెడిట్ సీన్ అనేది డైరెక్ట్గా ఎండ్ క్రెడిట్స్లోని ఎండ్ కార్డ్ టైటిల్స్ పడిన తర్వాత పెట్టుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఆడియన్స్ చాలా టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది, అంతవరకు ఉండరు. ఈ మిడ్ క్రెడిట్ సీన్ ఫన్నీగా ఉండడం వలన ఎండ్ క్రెడిట్ గురించి చాలా మంది ఎక్సైట్ అవ్వకుండా వెళ్ళిపోతారు. చాలా మంది టైం ఎక్కువైపోతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. మరికొన్ని థియేటర్స్లో డైరెక్ట్గా ఎండ్ క్రెడిట్ సీన్ వేయడు. సో ఒకవేళ ఇలాంటి ఫన్నీ అన్నెసరీ సీన్ ఉంటే డైరెక్ట్గా ఎండ్ క్రెడిట్స్కి పెట్టుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్లో మిడ్ క్రెడిట్ తర్వాత ఎండ్ క్రెడిట్ చాలా చాలా ఇంపార్టెంట్ సీన్ అనమాట. ఐ థింక్ ముందు నుండే చెప్తున్నట్టు రిపోర్ట్స్ ప్రకారం క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ థండర్ బోల్ట్స్ యొక్క కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట ప్లాట్లోని. పోతే ఈ క్రెడిట్స్లోని డైరెక్ట్గా క్యాప్టెన్ అమెరికా అదే శామ్ విల్సన్ క్యారెక్టర్ కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా 14 months తర్వాత ఆ అవెంజర్స్ న్యూ హెచ్క్యూ టవర్లో అయితే మాత్రం హాయిగా తింటూ కూర్చుంటున్న వాళ్ళ మీద ఒక లీగల్ కేసు వచ్చి పడుతుంది అనమాట. ఎందుకంటే ఒక ప్రమాదం నుండి ప్రజల్ని కాపాడిన తర్వాత థండర్ బోల్ట్స్ వాళ్ళని న్యూ అవెంజర్స్గా వాళ్ళని ప్రకటించుకొని న్యూ అవెంజర్స్ అనే టైటిల్ తోటి ఆ టవర్ని యూజ్ చేయడం వలన వాళ్ళ మీద కేసు వేస్తాడు న్యూ క్యాప్టెన్ అమెరికా. ఎందుకంటే న్యూ అవెంజర్స్ అనే టైటిల్ రైట్స్, కాపీ రైట్స్ కంప్లీట్లీ తనకి సొంతమని, తను న్యూ అవెంజర్స్ని అసెంబుల్ చేస్తున్నాడని, ఈ టీం ఈ టైటిల్ని మరొకరు యూజ్ చేసే రైట్ లేదని చెప్పి వాళ్ళ మీద ఈ లీగల్ యాక్షన్ తీసుకునేలాంటి సీన్ ఉంటుంది. ఇది కూడా ఒక కామెడీ సీన్ లానే ఉంది. ఎందుకంటే న్యూ క్యాప్టెన్ అమెరికాగా జనాలే యాక్సెప్ట్ చేయట్లేదు శామ్ విల్సన్ క్యారెక్టర్ని. అలాంటి ప్రెజెంటేషన్ అయితే ఇవ్వలేక కంప్లీట్లీ ఫెయిల్ అయింది ఆ ఫిలిం.
కాకపోతే ఇక్కడ ఈ సీన్ ప్రకారం మీరు థండర్ బోల్ట్స్ న్యూ అవెంజర్స్గా మారినా సరే నా టీంలో జాయిన్ అయ్యి ఒక మూలన కూర్చొని నన్ను క్యాప్టెన్గా యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదంటే మీ మీద కేసు వేస్తాను, మీరు విచ్చలవిడిగా న్యూ అవెంజర్స్ టైటిల్స్ని మిమ్మల్ని ప్రకటించుకునే ఛాన్స్ లేదు అన్నట్టు ఒక సిల్లీ సీన్లోనే ఉంది. కానీ ఇక్కడ సెంట్రీ బాబ్ అయితే మాత్రం మళ్ళీ తను వాయిడ్ సెంట్రీగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సెంట్రీగా మారకూడదనే ఆలోచనలో కూడా ఉంటాడంట. అవును, ఈ సీన్లో సడన్గా అలెక్సీ రెడ్ గార్డియన్ సరే మనం న్యూ అవెంజర్స్ అనే టైటిల్ని యూజ్ చేయకుండా నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది, న్యూ అవెంజర్స్ అంటే లాస్ట్లో జడ్ని పెట్టేద్దాం ఎస్ని తీసేసి అని చెప్పి రష్యన్ టైప్ ఆఫ్ యాక్సెంట్ తోటి తను ఒక కొత్త ఐడియా ఇస్తాడు. అయితే సడన్ గా వాళ్ళ ఒక షిప్ ని వాళ్ళ అట్మాస్ఫియర్ లోకి స్పేస్ నుండి ఎంటర్ అవడాన్ని అబ్జర్వ్ చేస్తారు గాల్లోని. ఆ స్పేస్ వెహికల్ ఏంటని చెక్ చేయడానికి చూస్తే ఆ వెహికల్ మీద 4 అనే సింబల్ ఉంటుంది. అంటే లిటరల్లీ ఫెంటాస్టిక్ 4 టీమ్ ఎర్త్ 616కి వాళ్ళ ఆల్టర్నేటివ్ యూనివర్స్ నుండి ఎంటర్ అయ్యే సీన్ అనమాట. ఎస్, డిస్క్రిప్షన్లోని అలానే ఉంది. ఇంకా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఫెంటాస్టిక్ కార్ ద్వారా వాళ్ళు ఈ ఎర్త్ 616కి వచ్చారంట. అంటే ఫెంటాస్టిక్ కార్ అనేది గాల్లో ఎగురుతుంది, దాని గురించి మనకి ప్రీవియస్గా ఓల్డ్ ఫిల్మ్స్ నుండి తెలుసు. కానీ వాళ్ళు వాళ్ళ యూనివర్స్ నుండి డైరెక్ట్గా ఆ కార్ తోటి ఈ యూనివర్స్కి ఎలా వచ్చారనే దాని గురించి తెలియాలంటే మనం ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్ చూడాలి. లీక్డ్ కాన్సెప్ట్ ఆర్ట్స్ ప్రకారం వాళ్ళు క్వాంటమ్ ట్రావెల్ చేస్తూ ఈ మల్టీవర్స్ ట్రావెల్ని చేస్తూ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కూడా పట్టుకొని వీళ్ళ నలుగురు కూడా తప్పించుకుంటున్నారు. సో అది ఒక క్వాంటమ్ ట్రావెల్ లానే ఉందన్నమాట. క్వాంటమ్ రియలమ్ ట్రావెల్ అంటే కాన్సెప్ట్ ఆర్ట్స్లో కూడా చాలామంది చెప్తున్నారు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళ మల్టీవర్స్ ట్రావెల్ అనేది క్వాంటమ్ రియలమ్ ద్వారా ఉండొచ్చని ఆ లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ద్వారా మనం చూసాం. అవును, సేమ్ కాన్సెప్ట్ ఆర్ట్స్లోని లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కనిపించింది, మొన్న ట్రైలర్లో కూడా ఆమె కనిపించింది కదా. ఎగ్జాక్ట్లీ ఆ సీన్సే. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కూడా పుట్టబోయే సీన్ కూడా మనకి ట్రైలర్లో హింట్ ఇచ్చారు, కానీ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్లో ఆల్రెడీ చూపించేశారు, ఎందుకంటే అవి లీక్డ్ కదా. ఎనీవే వీళ్ళు క్వాంటమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ సరౌండింగ్ మొత్తం కూడా ఎనర్జీ షీల్డ్స్తో అయితే మాత్రం వెనెసా కర్బీ సూజన్ స్టార్మ్ క్యారెక్టర్ అయితే మాత్రం వాళ్ళని తీసుకువస్తుంది. వాళ్ళు ఒక వెహికల్ మీద కాదు, ఒక పోర్టల్ టైప్ ఆఫ్ ఎనర్జీ షీల్డ్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నట్టు ఉందన్నమాట. మరి ఇక్కడ ఫెంటాస్టిక్ 4 ఆ ఫెంటాస్టిక్ కార్తో ఎలా వచ్చారనే దాని గురించి ఫిలిం చూస్తేనే అర్థమవుతుంది. సో మొత్తానికి అక్కడతో ఆ 2 క్రెడిట్ సీన్స్ ఎండ్ అయ్యాయి. ఆ తర్వాత ఫెంటాస్టిక్ 4, థండర్ బోల్ట్స్, న్యూ అవెంజర్స్ ప్రతి ఒక్కరు, ఈవెన్ ఎక్స్మెన్ టీమ్ అందరూ కూడా యునైటెడ్ అయ్యి వకాండియన్ టీం కూడా కలిసి డాక్టర్ డూమ్ని ఎదుర్కోబోతున్నారు అవెంజర్స్ డూమ్స్ డేలో అని చెప్పి మొన్న సినిమాకాన్ ఈవెంట్లోనే చెప్పారు కదా. చాలా సూపర్ హీరోస్ టీం అందరూ కూడా కలిసి పోరాడబోతున్నారని చెప్పి. ఆఫ్ కోర్స్ చాలా ఫిలిమ్స్కి క్రెడిట్స్కి సంబంధమే ఉండదు. ఫిలింలో వేరే ఈవెంట్స్ జరిగితే సడన్గా క్రెడిట్స్లోని అప్కమింగ్ ఫిలిం ఈవెంట్స్కి సంబంధించిన ఒక గ్లిమ్స్ ఆర్ టీజర్ టైప్లోని కనెక్షన్ ఉంటుంది. సినిమాటిక్ యూనివర్సెస్ అంటే అంతే. కానీ ఒకవేళ నిజంగా ఫిలింలో కూడా ఏమైనా కనెక్షన్ ఉందా, డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ యొక్క రెఫరెన్సెస్ కానీ, క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్, ఈ ఫెంటాస్టిక్ 4 కనెక్షన్ ఏమైనా ఈ ఫిల్మ్లో కూడా ఉందా లేదా, కనీసం ఎండింగ్ ఆర్ క్లైమాక్స్ అయినా సరే కనెక్షన్ ఏమైనా ఈ క్రెడిట్స్తో ఉందా లేదా అనే దాని గురించి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎండింగ్ గురించి చేస్తానన్నమాట. ఏమైనా ఫిల్మ్లో డౌట్స్ ఉన్నా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి కూడా సపరేట్ వీడియో చేసి క్లారిటీ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మొత్తానికి లీక్ అయిన ఈ పోస్ట్ క్రెడిట్స్ యొక్క డిస్క్రిప్షన్ గురించి మీకైతే కంప్లీట్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ న్యూ అవెంజర్స్ అనే టైటిల్ మారడం యొక్క రిపోర్ట్స్ కూడా నిజమయ్యాయని. చూద్దాం మరి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఈ ఫిల్మ్ మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.